హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాకు బోసాన్లో లాస్ట్ డే. ఈరోజు నేను మ్యాక్సిమం కవర్ చేయగలిగినన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ బోసాన్ స్టేషన్కి అవతల నేను ఉండే స్టే. ఆ స్టేషన్ నుంచి ఇలాంటి బ్రిడ్జెస్ ద్వారా నడుచుకుంటూ వస్తే ఎక్కడికక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేసెస్కి ఇలాంటి సైన్ బోర్డ్స్ ద్వారా డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఫ్లోర్ మీద కూడా రాసుంటారు. మనం వెనక్కి వెళ్తే బోసాన్ స్టేషను. ఇక్కడ లెఫ్ట్కి ఒక ప్లేసు, రైట్కి ఒక ప్లేస్ ఉంది. ఈ రైట్ సైడ్ ఏమో బోసాన్ వాటర్ పార్క్ ఒకటి ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇంటర్నేషనల్ సీ ట్రాన్స్పోర్ట్ ఉంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. ఈ బోసాన్లో నైట్ మొత్తం చిన్న చిన్న చినుకులు పడ్డాయి, ఎర్లీ మార్నింగ్ కూడా పడ్డాయి. అందుకని చెప్పి బాగా మంచు మేఘాలు కమ్మేసినాయి. ఈ బిల్డింగ్ ఎడ్జ్ చూస్తే మనకు అర్థమైపోతుంది, మొత్తం మంచుతో కప్పేసి ఉంది, బాగా హైట్ ఉండడం వల్ల. ఈ కనబడుతున్న బిల్డింగే ఇంటర్నేషనల్ సీ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్. చూసేదానికి చాలా చిన్నదిగా అనిపించింది నాకు, ఎందుకంటే ఈ బోసాన్లో 2 పోర్టులు ఉన్నాయి. ఒకటి నార్త్ పోర్టు, 2 సౌత్ పోర్టు. సౌత్ పోర్టు పెద్దదంట, ఇది నార్త్ పోర్టు. లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ తిరగంగానే నాకు ఈ బోసాన్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కనబడింది. లోపలికి వెళ్తే కొంతమంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు పాపం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళకి కొరియన్స్కి పెద్దగా ఇంగ్లీష్ రాదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే, బయట ఒక చిన్న మెషిన్ ఉంటుంది, అందులో 4-5 లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది అని చెప్పారు. ఈ మెషిన్ హోమ్ స్క్రీన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను టూరిజం సెలెక్ట్ చేస్తే ఈ బోసాన్ సిటీలో ఉండే కొన్ని ఫేమస్ ప్లేస్లు, చూడదగ్గ ప్లేస్లు కొన్ని లిస్ట్ అయ్యి వచ్చినాయి. దాంతోపాటు షాపింగ్, రెస్టారెంట్, ఇలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా చూపించున్నారు. ఆల్మోస్ట్ ఉన్న ప్లేస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. కొన్ని చిన్న చితకా ప్లేస్లు కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు. బోసాన్ టవరు మేబీ టైం ఉంటే దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. ఆడ చూపిస్తున్న ప్లేస్లో ఏదైనా ఒక ప్లేస్ టచ్ చేయగానే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినాయి. అది దేనికి ఫేమస్, ఎంత దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి, దానికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నారు. ఇక హోమ్లోకి రాగానే ఇంకొక అదర్ ఆప్షన్ ట్రై చేద్దామని ట్రాన్స్పోర్టేషన్ చెక్ చేశాను. ఇందులో వీళ్ళు ఫ్లైట్ డీటెయిల్స్, ట్రైన్ డీటెయిల్స్, బస్సెస్, ట్యాక్సీస్, మెట్రో అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. జనరల్గా నేను జస్ట్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ చెక్ చేశాను, ఎందుకంటే నాకు రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి. నేను బోసాన్ నుంచి చోనాన్ చెక్ చేస్తే అందులో నేను బుక్ చేసుకున్న ట్రైన్ కూడా చూపించింది. ఇది ఆల్మోస్ట్ యాక్యురేట్గా చూపించింది. టైంతో పాటు ఎప్పుడు డిపార్చర్ అవుతుంది, ఎప్పుడు అరైవల్ మొత్తం చూపించింది. మనం ఫుడ్ తినాలనుకున్నా కూడా రెస్టారెంట్ ప్లేస్లో ఈ బోసాన్లో కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. అలా కొన్ని ప్లేసెస్ అన్నీ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. మనకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఈ మ్యాప్స్లోకి వెళ్తే మనకి ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రైట్ సైడ్ కార్నర్లో ప్లేస్లు అన్నీ లిస్ట్ అయినాయి. ఏదైనా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోగానే అక్కడ నుంచి రూట్, బస్సులో ఎలా వెళ్ళచ్చు, నడుచుకుంటూ ఎలా వెళ్ళచ్చు, ట్యాక్సీలో ఎలా వెళ్ళచ్చు, డిఫరెంట్ పాత్రలు అన్నీ క్లియర్గా చూపించారు. ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది నాకు. ఇక పైన ఏమో డిపార్చర్ సెక్షన్ ఉంది. ఇక్కడ నుంచే ప్యాసింజర్స్ బోర్డ్ అయ్యి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటారు. ఈ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ కౌంటర్లు కనబడ్డాయి. అంటే మనకి ఎయిర్ ఇండియా, శ్రీలంకన్ ఎయిర్లైన్స్, ఇలా కొన్ని కౌంటర్లు ఉంటాయి కదా మన ఎయిర్పోర్ట్లో వెళ్తే, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ క్రూజ్ షిప్ల కౌంటర్స్. ఆ గేట్ ద్వారా లోపలికి వెళ్తే కొన్ని సెక్యూరిటీ చెకప్స్ దాటిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం బోర్డ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేస్లోంచి బయటికి రాగానే నాకు స్కై గార్డెన్ అని ఒక చిన్న డోర్ కనబడింది. పైకి వచ్చి చూస్తే వ్యూ మాత్రం చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ సముద్రము, వానబడి ఉండి కొంచెం మేఘాల వల్ల ఆ బిల్డింగ్ల మధ్యలో చాలా బాగుంది వ్యూ పాయింట్ మాత్రం. ఈ సౌత్ కొరియా చూసేదానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ చైనా, జపాన్ తర్వాత వరల్డ్లో 3rd లార్జెస్ట్ షిప్ బిల్డింగ్ కంట్రీ ఇదే. వీళ్ళు మెరైన్ సెక్టార్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నేను ఒక కాన్ఫరెన్స్ పని మీద వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. నేను వచ్చిన పని పూర్తి చేసుకున్న తర్వాత ఈ నైట్ బోసాన్ టవర్ చూద్దామని చెప్పి అరౌండ్ 6 to 7 మధ్యలో నేను బోసాన్ టవర్కి నేను నా ఫ్రెండ్తో కలిసి బయలుదేరినాం.
అక్కడ కనబడుతుంది కదా, అదే బోసాన్ టవరు. అది 120 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంటుంది. నిజానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు అయితే వాన లేదు. ఆఫ్టర్ 6:37 మళ్ళీ స్టార్ట్ అయింది. మేమేమో వాన రాదనుకొని మేమేం గొడుగు తెచ్చుకోలేదు. ఒక 15 నిమిషాల దాకా చీకట్లో నడిచి కొండెక్కిన తర్వాత మేము ఫైనల్గా బోసాన్ టవర్ పైకి వచ్చేసినాం. పైన నుంచి చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది. టికెట్ కౌంటర్ కూడా ఉంది, బట్ అక్కడ ఎవరు లేరు. ఇలాగే వెండింగ్ మెషిన్స్ ఉంటాయి, ఇంకా మనమే టికెట్ తీసుకొని మనమే వెళ్ళిపోవచ్చు. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 10 PM వరకు. లోపలికి వెళ్ళంగానే ఎంట్రీ అట్మాస్ఫియరే చాలా బాగా అనిపించింది, కలర్ఫుల్గా. ఇది 120 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంటుందని చెప్పాను కదా, అందుకని లోపలే ఒక లిఫ్ట్ పెట్టున్నారు. ఆ లిఫ్ట్కి ఒక లిఫ్ట్ మ్యాన్ మన టికెట్ చెక్ చేసి మన లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. పైన కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి మళ్ళీ లిఫ్ట్లో వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్లో ఒక కఫే, ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ మనం ఏదైనా తినాలనుకున్నా తాగాలనుకున్నా ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు. వాన వచ్చి చుట్టూ మబ్బులు గమ్మేసి ఉండడం వల్ల ఈ పైన నుంచి అసలు ఏం కనబడలేదు. వ్యూ పాయింట్ అసలు సిటీ సరిగ్గా అయితే కనబడలేదు. ఈ కిందనే ఒక మెట్లు ఉంటే ఆ మెట్లను పట్టుకొని కిందకి దిగి వెళ్తే ఇక్కడ కూడా అంతే, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. అదే ఫ్లోర్లో ఒక ఎండ్లో యారో వేసి 4 సీజన్స్ ఆఫ్ బోసాన్ అని వేస్తున్నారు. కొరియాలో 4 సీజన్స్ ఉంటాయి. 4 సీజన్స్లో స్ప్రింగు, ఫాల్, వింటరు, సమ్మరు. ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది, అంటే చెర్రీ బ్లోజమ్స్ ఇవన్నీ వస్తాయి కదా, అది స్ప్రింగ్. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా కలర్ఫుల్గా లైట్లు వేస్తున్నారు. ఈ చీకట్లోనే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా నెక్స్ట్ సీజన్కి వెళ్ళాము. ఇంతకుముందు చూసిన సీజన్ ఏందో కూడా నాకు తెలియదు. ఈ సెక్షన్లో కూడా అంతే, చాలా లో లైట్తో కలర్ఫుల్ థీమ్స్ పెట్టున్నారు. కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఏం థీమ్ పెట్టున్నారోనని ఈ కలర్ఫుల్ రిబ్బన్లోంచి బయటకు వస్తే పూర్తిగా బయటకే వచ్చేసాం. 4 సీజన్స్ అయిపోయాయంట. అసలు ఎప్పుడు చూసామో, ఏ 4 సీజన్లు చూసామో అయితే నాకైతే ఏం అర్థం కాలేదు. లోపల అంతా చీకట్లో. దీన్ని చూడడానికి పర్ హెడ్ 12,000 కొరియన్ వోన్ టికెట్ పెట్టాము. నాకెందుకు ఇది అసలు వర్తే అనిపించలేదు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఈ సిటీ మధ్యలో ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఉందిరా, ఇక్కడ రివర్ కూడా లేదని చెప్పి ఈ వాటర్ ఫ్లోనే పట్టుకుంటూ అక్కడికి వెళ్తే ఇది ఆర్టిఫిషియల్గా పెట్టున్న వాటర్. వాళ్ళు ఎలా ఇంత వాటర్ సిస్టమ్ని రన్ చేస్తున్నారో తెలియదు, కానీ ఈ సిటీ మధ్యలో ఇలా ఫ్లో చేస్తున్నారు. రిటర్న్లో మాత్రం నా లగేజ్ని స్టోరేజ్ స్పేస్ డెడికేటెడ్ ప్లేస్లోనే పెట్టాను. ఈ ట్రైన్ స్టార్టింగ్ టైము 1:30, ఎగ్జాక్ట్ 1:30కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది.
దారిలో వస్తుంటే ఈ రివర్ పోతూ ఉంటే ఈ బ్రిడ్జ్ కింద చాలా బాగుండింది చూసేదానికి వ్యూ మాత్రం. కొరియాలో చెర్రీ బ్లాజమ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ చెట్లకి పూలు మాత్రం కలర్ఫుల్ పూలు పూసి చూసేదానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బూసాన్లో ఇంకా రాలేదు, మా చోనాన్లో కూడా ఇంకా రాలేదు. చోనాన్లో దిగేసిన తర్వాత స్టేషన్ బయట వ్యూ ఇది. ఇక్కడ కూడా ఇంకా పూర్తిగా రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దీనికంటూ కొన్ని డెడికేటెడ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మేము ఖచ్చితంగా ఒక వీడియో తీస్తాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.